హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. అనదర్ షార్ట్ వీడియో. ఈ షార్ట్ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్లో ఉన్న కాన్సెప్ట్ మ్యాపింగ్ గురించి చూద్దాం. ఈ కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది మనకి ఎలా యూస్ అవుతుంది అని చూసినట్లయితే 10th క్లాస్ వాళ్ళకి కాన్సెప్ట్ మ్యాపింగ్ చూడడం వల్ల 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ 1 మార్క్స్ అనే కాదు, ఏ క్వశ్చన్ ఒక 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్లో కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్కి డిస్క్రైబ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ గురించి రాయండి అన్నాడు అనుకోండి. దాంట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటి, దాంట్లో సబ్ టాపిక్స్ ఏంటి, మనకి ఇక్కడ ఇవన్నీ కవర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో అలానే చిన్న 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి వాట్ ఆర్ ద 3 మెయిన్ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఇన్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్కి మనకి మెయిన్ బ్లడ్ వెజల్స్ ఏంటి, 3 మెయిన్ బ్లడ్ వెజల్స్ ఏంటి మన బాడీలో అని అడుగుతాడు. ఇక్కడ బ్లడ్ వెజల్స్ చూడండి, బ్లడ్ వెజల్స్ మనకి 3 మెయిన్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. ఏంటవి? ఆర్టరీస్, వీన్స్ అండ్ క్యాపిలరీస్ అని. అలా మనకి ఒక క్వశ్చన్ మనకి ఇక్కడ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. సో మీరు లెసన్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి కాన్సెప్ట్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ చూసుకోండి. దానివల్ల మీకు మార్క్స్ గెయిన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనం కాన్సెప్ట్ మ్యాపింగ్ చూసినట్లయితే కాన్సెప్ట్ మ్యాపింగ్లో యానిమల్స్లో మనకి 2 టైప్స్ కనిపిస్తాయి. ఏంటి? సర్క్యులేటరీ సిస్టమ్ అలాగే లింఫాటిక్ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టంలో చూసినట్లయితే మనకి సర్క్యులేటరీ సిస్టమ్కి బ్లడ్, హార్ట్, బ్లడ్ వెజల్స్ మెయిన్ పార్ట్స్ ఏంటి? బ్లడ్, హార్ట్, బ్లడ్ వెజల్స్ అనమాట. ఈ బ్లడ్లో చూసినట్లయితే మనకి క్యారీస్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ టు ద సెల్. ఫర్ ఎగ్జాంపుల్కి బ్లడ్ ఏం చేస్తుంది అని అడిగాడు అనుకోండి, దీనికి ఇది ఆన్సర్ రాయడానికి అవుతుంది మీరు 1 మార్క్ క్వశ్చన్కి. క్యారీస్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ టు ద సెల్. ఇది ఏం చేస్తుంది? ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్ని సెల్కి అందించడానికి బ్లడ్ అనేది యూస్ అవుతుంది. నెక్స్ట్ హార్ట్ చూసినట్లయితే హార్ట్ అనేది ఒక పంపింగ్ ఆర్గన్ అనమాట. పంపింగ్ ఆర్గన్. ఇందులో చూసినట్లయితే మనకి సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్ 2 సర్క్యులేషన్స్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ చూసినట్లయితే మనకి 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఏంటివి? ఆర్టరీస్, వీన్స్ అండ్ క్యాపిలరీస్. ఇక్కడ ఆర్టరీస్లో మనం చూసినట్లయితే క్యారీ బ్లడ్ టు బాడీ పార్ట్స్. ఆర్టరీస్ ఏం చేస్తాయంటే బ్లడ్ని బాడీ పార్ట్స్కి అందిస్తాయి అనమాట. ఇక్కడ వీన్స్ ఏం చేస్తాయి? బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని హార్ట్కి అనేది తీసుకొస్తాయి అనమాట. నెక్స్ట్ క్యాపిలరీస్ చూసినట్లయితే క్యాపిలరీస్ ఏం చేస్తాయి? కనెక్ట్స్ ఆర్టరియోల్స్ అండ్ వేన్యూల్స్. ఇక్కడ క్యాపిలరీస్ అనేవి మనకి స్మాల్ బ్లడ్ వెజల్స్ కింద చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ఆర్టరీస్కి ఈ వీన్స్కి మధ్యలో కనెక్ట్ చేస్తాయి అనమాట. ఆర్టరీస్ని వీన్స్ని ఇవి కనెక్ట్ చేస్తాయి. అందుకే కనెక్ట్స్ ఆర్టరియోల్స్ అండ్ వేన్యూల్స్ అని అన్నాడు. ఇక్కడ మనకి ఇంకా క్వశ్చన్స్ చూసినట్లయితే ఆర్టరీస్ యొక్క వర్క్ ఏంటి, వీన్స్ యొక్క వర్క్ ఏంటి అనే అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ లింపాటిక్ సిస్టమ్ ఉంది కదా. లింపాటిక్ సిస్టమ్ చూసినట్లయితే లింపాటిక్ సిస్టంలో మనకి 3 టైప్స్ కనిపిస్తాయి.